రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అక్కడ చర్చనీయాంశంగా మారాయి. అధిష్టానం ఎంపీగా పోటీ చేయమని చెప్తోంది, దాని గురించి నేను ఆలోచిస్తాను అంటూ ఆయన వ్యాఖ్యానించారు. కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి, చర్చనీయాంశంగా మారాయి. అధిష్టానం ఎంపీగా పోటీ చేయమంటోందని, పార్టీ ఏం చేయమంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు రాపాక. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కట్టుబడి ఉండాలని ఇవాళ నాకు కూడా మార్పు ఉంది. రాజోలు నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా నేను పోటీ చేద్దామని అంటే గడప గడప చేసాం, పార్టీ ఆదేశాలన్నీ పాటించాం, అన్ని కార్యక్రమాలు చేశాం. కానీ అన్న నువ్వు ఎంపీకి అయితే బాగుంటుంది, నువ్వు ఎంపీకి వెళ్ళాలి. మా నాయకుడు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని కట్టుబడి ఉంటాం. ఆయన ఇక్కడ పోటీ చేయమంటే ఇక్కడ చేస్తాం, లేదా పార్లమెంట్ చేయమంటే పార్లమెంట్ చేస్తాం, లేదన్నా నువ్వు పార్టీ సేవ చేయాలంటే దాన్ని కూడా సిద్ధంగా ఉంటాం. ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కామెంట్స్ పై స్పందించారు. ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ మిథున్ రెడ్డి అమలాపురం ఎంపీ టికెట్ ఇంకా ఎవరికి డిసైడ్ చేయలేదన్నారు. ఎంపీ అభ్యర్థి ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. రాపాక కామెంట్స్ వ్యక్తిగతమని క్లారిటీ ఇచ్చారు మిథున్ రెడ్డి. Okay, who is the candidate from Amlapuram? Amlapuram MLA ka? Na, MP. MP ki party decide chestadi. Okay, who is the candidate from Amlapuram? Amlapuram MLA ka? Na, MP. MP ki party decide chestadi. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానన్న కామెంట్స్ పై వివరణ ఇచ్చారు రాపాక వరప్రసాద్. టికెట్ విషయంలో అధిష్టానం ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినా ఎంపీగా పోటీ చేయాలని చెప్పినా చేస్తానన్నారు. మరోసారి జగన్ సీఎం కావడమే తన అంతిమ లక్ష్యమన్నారు రాపాక. దాని టికెట్ విషయానికి వచ్చేసరికి అధిష్టాన వర్గం ఎంపీ టికెట్ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉంది. కానీ నాకైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఆదేశిస్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎమ్మెల్యేగా పోటీ చేయమంటే ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను, లేదా ఎంపీకి వెళ్ళమంటే ఎంపీకి వెళ్తాను. నాకు అంతిమంగా నా లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావడం. మరోవైపు కోనసీమ జిల్లా వైసీపీలో అంతర్గత విభేదాలు రోజు రోజుకు బయటపడుతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ మిథున్ రెడ్డి సమక్షంలోనే రాపాక తాను ఎంపీగా పోటీ చేస్తాననడం, మంత్రి విశ్వరూప్ ఎంపీకి మైక్ ఇవ్వకుండా అవమానించారని అమలాపురం ఎంపీ చింత అనురాధ వర్గం మండిపడుతోంది.